హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనం ఫీమేల్ లీడ్ జియాని చూస్తాం. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, "నువ్వు బ్రేకప్ నుంచి బయటకొచ్చి మంచి పని చేసావు. అయినా ఈరోజు నిన్నెవరు బ్లైండ్ డేట్‌కి హాస్పిటల్‌లో మీట్ అవ్వడానికి వస్తున్నారు" అనగానే తను చెప్తూ ఉంటుంది, "ఆ పర్సన్ మా ప్రొఫెసర్ యొక్క ఫ్రెండ్ యొక్క గ్రాండ్ సన్ అంట. అలాగే నేను చెప్పాను నాకు టైం లేదని. అందుకే ఆ పర్సన్ నన్ను హాస్పిటల్‌లో మీట్ అవ్వడానికి వస్తున్నాడు" అనగానే, "ఓహ్! ఇదైతే మంచి విషయమే. ఇంతకీ ఆ పర్సన్ ఏం చేస్తాడు" అని వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. "అతను సోల్జర్ అంట" అని చెప్తుంది. అప్పుడే మనం డ్రామాలోని మెయిల్ లీడ్ జీని చూస్తాం. అతను హాస్పిటల్ లోపలికి వస్తూ ఉంటాడు. గ్రాండ్‌మాతో ఫోన్ మాట్లాడుతూ ఉంటే గ్రాండ్‌మా అంటుంది, "నువ్వు టైంకి వెళ్ళావా లేదా" అంటే, "గ్రాండ్‌మా నాకు బేసిక్ కామన్ సెన్స్ ఉంది. గ్రాండ్‌మా నాకు బేసిక్ మేనర్స్ ఉంది. తనొక డాక్టర్ కాబట్టి నేను టైంకి మీట్ అవ్వడానికి వెళ్తాను" అని చెప్తాడు. సో, అప్పుడే హాస్పిటల్‌లో ఒక రౌడీ ఎంటర్ అవుతాడు. ఏదో మెషిన్ మీద పోలీసులు ఆ పర్సన్‌ని పట్టుకోగానే అతను తప్పించుకొని హాస్పిటల్‌కి ఎంటర్ అవుతాడు. సో, పోలీసులేమో సెర్చ్ చేసుకుంటూ హాస్పిటల్ లోపలికొస్తారు. ఏమో వాళ్ళ ఫ్రెండ్‌ని చూసి ఏమైంది అంటే, ఒక మెషిన్ మీద ఆ పర్సన్‌ని ఒక రౌడీని తీసుకొస్తుంటే అతను హాస్పిటల్‌లోకి ఎంటర్ అయ్యాడు అనగానే, సరే వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, "సరే నువ్వు లీవ్‌లో ఉన్నావు కదా! మరి ఇక్కడేం చేస్తున్నావు" అని అంటూ ఉంటే, "లేదు నేను బ్లైండ్ డేట్‌కొచ్చాను" అనగానే ఓకే అంటాడు. ఇక్కడేమో ఆ రౌడీ జియా యొక్క నెక్ మీద కత్తి పెట్టి, ఎవరైనా నా దగ్గరికొస్తే తనని చంపేస్తాను అంటే, జియా ఏమో భయపడుతూ ఉంటుంది. అప్పుడే మనం జియా ఏమో మంచిగా తన టీమ్‌తో అక్కడికి ఎంటర్ అవుతాడు. అలాగే చాలా ఎక్స్‌పర్ట్‌గా అతని చేతిలో నుంచి కత్తిని పక్కకు పడేస్తాడు. అలాగే ఆ పర్సన్‌ని కొడుతూ ఉంటే, పర్సన్ కూడా తిన మీద అటాక్ చేస్తాడు. కానీ ఫైనల్‌గా ఆ పర్సన్‌ని కొట్టి పోలీసులకి అప్పజెప్తాడు. సో, వాళ్ళేమో తీసుకొని వెళ్తారు. జియా ఏమో తన దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ చెప్తూ ఉంటుంది. ఇంక హ్యాండ్‌కి దెబ్బ తగలడం వల్ల ఇమ్మీడియేట్‌గా "నేను నీకు ట్రీట్మెంట్ చేస్తాను" అని రూమ్ లోపలికి తీసుకెళ్తుంది. అలాగే తనకి ట్రీట్మెంట్ చేస్తూ, "ఈరోజు నువ్వు నా ప్రాణాలు సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ" అని చెప్తూ ఉంటుంది. రేపు ఇది స్టిచెస్‌కి రావాలి అనగానే తనేమో ఓకే అంటాడు. అప్పుడే జీకి కాల్ రాగానే ఇమ్మీడియేట్‌గా, "నాకు అర్జెంట్ వర్క్ ఉంది. నేను మళ్ళీ వస్తానని" చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే తను అనుకుంటూ ఉంటుంది, ఇతనికి ఏ టైంకి రావాలో చెప్పలేదు కదా అని మెడిసిన్ రాయడానికి అని మళ్ళీ తన వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. సో, వెళ్ళిపోయాడా అని అనుకునే లోపే అప్పుడే జీ ఏమో మెసేజ్ చేస్తాడు, "సారీ ఈరోజు నేను అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల బ్లైండ్ డేట్‌కి మీట్ అవ్వలేకపోయాను" అనగానే, "రేపు మీట్ అవుతాను" అంటే తను కూడా ఓకే అంటుంది. నెక్స్ట్ డే మొత్తం వెయిట్ చేస్తూనే ఉంటుంది. తన వర్క్ కూడా అయిపోతుంది. ఏంటి ఈ పర్సన్‌కి చెప్పాను కదా మెడిసిన్ రాయడానికి రా అని. ఇది చాలా ఇంపార్టెంట్ చెప్పాను కదా! ఎందుకు రాలేదు అని అనుకుంటుంది. సో, అప్పుడే అక్కడికి నర్స్ వచ్చి, "మ్యామ్ మీ షిఫ్ట్ అయిపోయింది కదా! మీరు ఇంకో షిఫ్ట్ చేయాలనుకుంటున్నారా?" అని అంటూ ఉంటే, లేదు. సరే నిన్నొచ్చిన పేషెంట్ ఉన్నాడు కదా! అతను ఇంకా రాలేదు అంటే, "ఓహ్! మీరు అతని కోసం వెయిట్ చేస్తున్నారా?" అనగానే, "అలా ఏం లేదు" అని చెప్పి ఒక పేపర్‌లో తన నంబర్ రాసి, "ఆ పర్సన్ వస్తే అతనికి ఇచ్చేసేయి. ఎందుకంటే అతను నా ప్రాణాలు కాపాడాడు కదా! ఈ పేపర్ ఇవ్వు" అనగానే నర్స్ అంటూ ఉంటుంది, "ఓహ్! అర్థమైంది. అందుకేనా మీరు అప్పటినుంచి తన కోసం వెయిట్ చేస్తున్నారు" అనగానే, "ఎక్కువగా ఆలోచించకు. అతను నా ప్రాణాలు కాపాడ్డాడు కాబట్టి నేను అతనికి జస్ట్ థ్యాంక్ యూ చెప్పడానికి అలా వెయిట్ చేస్తున్నాను" అనగా అలాగే అతని మెడిసిన్ చేంజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనగానే, "ఓకే మ్యామ్ మీరు టెన్షన్ పడకండి. ఒకవేళ అతని ఇక్కడికొస్తే నేను ఈ పేపర్ ఇస్తాను" అని నర్స్ అంటుంది. తనేమో కోట్ విప్పి అలాగే హౌస్‌కి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ మెసేజ్ చేస్తుంది, "చూడు ఈరోజు పబ్‌లో చాలామంది మేల్ మోడల్స్‌ని నీకోసం అరేంజ్ చేశాను. నువ్వు ఇక్కడికి రా ఒకవేళ" అని అంటూ ఉంటే, "ఒకవేళ నేను రాకపోతే" అనగానే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, "ఒకవేళ నువ్వు రాలేదనుకో నీతో మొత్తం ఫ్రెండ్‌షిప్‌ని కట్ చేస్తాను" అనగానే ఇమ్మీడియేట్‌గా తను మంచిగా రెడీ అయ్యి వెళ్తూ ఉంటుంది. సో, ఇక్కడే మనం జీని చూస్తాం. వాళ్ళ ఫ్రెండ్ ఏమో జీని పబ్ దగ్గరికి తీసుకొచ్చి, "చూడు నీకు పబ్‌లో ఒక మంచి సర్ప్రైజ్ పార్టీని అరేంజ్ చేశాను. నువ్వు చాలా డేస్ తర్వాత వెకేషన్‌కొచ్చావు కదా హాలిడేకి. సో, మనం లోపలికి వెళ్దామంటే నాకు ఇలాంటివన్నీ నచ్చవు. ఇంట్రెస్ట్ లేదు" అని జీ అంటాడు. అప్పుడే తన ఎదురుగా జియాని చూసి, "ఏంటి ఈ అమ్మాయి నిన్న డాక్టరే కదా!" అని వాళ్ళ ఫ్రెండ్‌తో అంటే, "అవును. ఈ డాక్టర్ ఏంటి ఇంత బ్యూటిఫుల్‌గా ఉంది" అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. "సరే నువ్వు లోపలికి వెళ్ళు. నేను సిగరెట్ తాగుతాను" అని జీ ఏమో వాళ్ళ ఫ్రెండ్‌ని లోపలికి పంపిస్తాడు. అప్పుడే జియా దగ్గరికి వెళ్ళేలోపు జియా దగ్గరికి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ హాన్ వస్తాడు. హానొచ్చి అంటూ ఉంటాడు, "ఏంటి నువ్వు ఇలాంటి ప్లేసెస్ కూడా వస్తావా?" అనగానే తను అంటూ ఉంటుంది, "ఏంటి మరి నువ్వేమనుకున్నావు? నేనెప్పుడూ వర్క్ చేసి ఇంట్లో హౌస్ వైఫ్ లాగానే ఉండాలా? నువ్వు ఇలా నన్ను చీట్ చేస్తూ ఉండాలనుకున్నావా?" అని అంటూ ఉంటే,
అలా కాదు, చెప్పాలంటే లిన్నే నన్ను సెడ్యూస్ చేసింది. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. అందుకే అని చెప్తూ ఉంటే, అసలు నిజంగా నువ్వు, తను ఇద్దరూ ఒక గార్బేజ్. ఒకరికొకరు పర్ఫెక్ట్ మ్యాచ్ అని అంటూ ఉంటే, అప్పుడే అక్కడికి లిన్ వచ్చి, ఏంటి నువ్వు నా గురించి ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది. సో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో, చూడు జియా, నువ్వే ఇంకా నా మనసులో ఉన్నావు. నేనే నిన్ను ఇష్టపడుతున్నాను. ఇంకెవరిని ఇష్టపడట్లేదు అని తనని హ్యారేజ్ చేయబోతూ ఉంటాడు. సో తనేమో దూరం పెడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జీ వచ్చి తన్ని నెట్టేస్తాడు. ఇంక నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా, లేదా నేను పోలీసులకు పిలవాలా అని అంటాడు. అప్పుడే జియా ఏమో జీని చూసి షాక్ అవుతుంది. అరే ఈ పర్సన్ నిన్నటి పర్సనే కదా అని అలా షాక్లోనే ఉంటుంది. వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో జీ మీదకి ఫైటింగ్ వస్తాడు. కానీ జీ ఒక్క గుద్దు గుద్దుగానే అతనేమో పక్కకి వెళ్ళి పడిపోతాడు. ఇమీడియట్గా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లిన్ ఏమో భయపడి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. జీ అడుగుతూ ఉంటాడు, సారీ నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, భయపడ్డావా అంటే, లేదు లేదు నువ్వు ఇంత కూల్ కదా అని అంటూ ఉంటుంది. సో తన హ్యాండ్ పట్టుకోగానే ఆల్రెడీ తన హ్యాండ్కి ఉండడం వల్ల పెయిన్ వస్తుంది. అంటే సారీ సారీ నేను మర్చిపోయాను. సరే నువ్వు మెడిసిన్ రాపించుకోవడానికి, నువ్వు మెడిసిన్కి ఎందుకు రాలేదు అంటే, నేను వద్దామనే అనుకున్నాను కానీ నా ఫ్రెండ్ ఏమో ఇక్కడికి తీసుకొచ్చాడు అంటే, సరే ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్దాం పదా అని హాస్పిటల్ తీసుకొని వెళ్తుంది. అలాగే తనేమో మళ్ళీ హాస్పిటల్ కోట్ వేసుకుంటూ ఉంటే, అప్పుడే జీ వల్ల గ్రాండ్ మా కాల్ చేస్తుంది. చూడు నువ్వు ఇంతకీ బ్లైండ్ డేట్ అమ్మాయిని మీట్ అవ్వలేదు, ఎప్పుడు మీట్ అవుతావు అని అంటూ ఉంటే, గ్రాండ్ మా నేనేం చేయాలి, ఆ అమ్మాయి కూడా అంతగా నన్ను రెస్పాన్స్ ఇవ్వట్లేదు అంటే, సరే ఒకవేళ ఆ అమ్మాయి అంతగా రెస్పాన్స్ ఇవ్వకపోతే నువ్వే తనకి ముందు స్టెప్ తీసుకో మీట్ అవ్వడానికి అంటే, గ్రాండ్ మా నువ్వేమనుకుంటున్నావు, ఫోర్స్ఫుల్ మ్యారేజ్ అనేది అంత స్వీట్ కాదు, అది చాలా హార్డ్గా ఉంటుంది. ఒకవేళ అలా మ్యారేజ్ చేసుకుంటే ఇద్దరికి సెట్ కాదు అని చెప్పి కాల్ కట్ చేసి మళ్ళీ జియాకి మెసేజ్ చేస్తాడు. బ్లైండెడ్ పర్సన్ అనుకొని, చూడు చెప్పాలంటే మా గ్రాండ్ మా ఫోర్స్ చేయడం వల్లనే నేను ఈ బ్లైండెడ్కి ఒప్పుకున్నాను. నాకు ఇలాంటి ఇంట్రెస్ట్ లేదు అంటే, తను కూడా అవును నా ప్రొఫెసర్ ఫోర్స్ చేయడం వల్ల నేను కూడా ఒప్పుకున్నాను, నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు అని జియా మెసేజ్ చేస్తుంది. అయితే మనం మీట్ అవ్వాల్సిన అవసరం లేదు అనగాని, అవును అవ్వాల్సిన అవసరం లేదు అని తను కూడా మెసేజ్ చేస్తుంది. అప్పుడే అక్కడికి నర్స్ వచ్చి, సార్ మీరు వచ్చారా, మా మ్యామ్ మీకు లెటర్ ఇవ్వమంది అని లెటర్ ఇవ్వబోతూ ఉంటే, అప్పుడే ఇమీడియట్గా జియా వచ్చి, ఏంటి ఆల్రెడీ నేను ఇక్కడ ఉన్నాను కదా, ఈ లెటర్ నువ్వు ఇంకా ఇవ్వాల్సిన అవసరం లేదు అని లెటర్ తీసుకుంటుంది. సో అతనికేమో ట్రీట్మెంట్ రాయడానికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే తను అడుగుతూ ఉంటాడు, సరే నువ్వేంటి ఆ లెటర్లో ఏం రాసావంటే, నేను థ్యాంక్ యూ చెప్పడానికి అనగానే, నేను ఒక సోల్జర్ని కదా, నేను ప్రాణాలు కాపాడంలో తప్పులేదు అంటే, అవునా మరి నిన్న నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి కూడా నుంచి కూడా కాపాడావు కదా, దానికి కూడా ఓకేనా అంటే, సరే నువ్వు థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు నాకు ట్రీట్ ఇవ్వు అని జియాని అడుగుతూ ఉంటాడు. జియా ఏమో ఓకే అని అంటుంది. సో అలా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ అతను టైం చూసి ఆ లెటర్ని తీసుకొని చదవబోతూ ఉంటాడు. ఇమీడియట్గా తనేమో లెటర్ ఇవ్వు అని గుంజుకోపోతూ ఉంటుంది. అలా ఒకరి మీద ఒకరు పడిపోతారు. ఇద్దరు షాక్లో ఉంటారు. అప్పుడే వాళ్ళిద్దరిని చూసి నర్స్ ఏమో సడన్గా వాళ్ళిద్దరిని చూసి ఐస్ క్లోజ్ చేసుకొని, సారీ నేను రాంగ్ టైంలో వచ్చాను అని డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతుంది. సో తను అంటూ ఉంటాడు, డ్రెస్ సర్చ్ చేసుకో మనిద్దరం బయటికి వెళ్దామని అంటాడు. అలాగే వాళ్ళిద్దరూ ఒక ప్లేస్కి వెళ్ళి తనేమో మంచిగా కూర్చొని అప్పుడే చెప్తూ ఉంటుంది, నా పేరు డాక్టర్ జియా అనగానే అప్పుడే అతనికి వాళ్ళ గ్రాండ్ మా చెప్పింది గుర్తొస్తుంది. ఆ అమ్మాయి పేరు డాక్టర్ జియా అని. అంటే ఈ బ్లైండెడ్ పర్సన్ ఈమెనా, ఎందుకంటే తిన పేరు జియా, అలాగే తినొక డాక్టర్ అంటే నేను మీట్ అవ్వడానికి వచ్చింది ఈ అమ్మాయినేనా అని అనుకుంటాడు. సో అప్పుడే తను కూడా తన నేమ్ చెప్పేలోపు పక్కనే ఉన్న బాటిల్ ఏమో ఆ అమ్మాయి మీద పడిపోతుంది. సో జియా ఏమో వాష్ చేసుకోవడానికి వెళ్ళగానే టైం చూసుకొని ఇమీడియట్గా జియా ఫోన్కి మెసేజ్ చేస్తాడు. అప్పుడే జియా ఫోన్కి మెసేజ్ రాగానే తనకి కన్ఫర్మ్ అవుతుంది, ఓ నా బ్లైండెడ్ పర్సన్ తినేనా అని. సో తనేమో వాష్ చేసుకొని రాగానే చెప్తూ ఉంటాడు, నేను నీకు ఒక విషయం చెప్పాలి అనగానే అతనేమో చెప్పబోతూ ఉంటాడు. అప్పుడే తన మొత్తం టీం అంతా వచ్చి, కెప్టెన్ ఇప్పుడు ఒక అర్జెంట్ మిషన్ వచ్చింది మనం వెళ్ళాలి అనగానే, సరే నేను రిటర్న్ వచ్చాక చెప్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే తన ఫోన్ చూడగానే తనకి బ్లైండెడ్ పర్సన్ నుంచి మెసేజ్ వస్తుంది. ఏంటి ఈ పర్సన్కి చెప్పాను కదా ఇతన్ని మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదని, అయినా మెసేజ్ చేశాడు అని బ్లాక్ చేస్తుంది. నెక్స్ట్ డే ఏమో తను హాస్పిటల్ వెళ్ళగానే వాళ్ళ హాస్పిటల్లో మొత్తం టీంకి ఒక మీటింగ్ ఉంటుంది. ఆ డైరెక్టర్ చెప్తూ ఉంటుంది, చూడు ఈరోజు ఒక పెద్ద మిషన్కి సోల్జర్స్ అందరూ వెళ్తున్నారు, అక్కడ సోల్జర్స్కి హెల్త్ ఇష్యూ అలాగే ఏమైనా ప్రాబ్లం జరుగుతుంది, మన హాస్పిటల్ నుంచి కూడా ఇద్దరు డాక్టర్స్ కావాలంట, సో మీరెవరు వెళ్తారు అని అంటూ ఉంటే అందులో ఉన్న డాక్టర్స్ అంటూ ఉంటారు, అంత ప్రమాదకరమైన మిషన్లోకి మనం ఎందుకు వెళ్తాం, మేము వెళ్ళము అని అంటూ ఉంటారు. అప్పుడే జియా ఏమో లేచి నేను వెళ్తాను అనగానే తనతో పాటు తన కొలీగ్ కూడా లేచి నేను కూడా వెళ్తాను అని అంటాడు.
అలా వాళ్ళ హాస్పిటల్ నుంచి ఇద్దరు డాక్టర్స్ అక్కడికి వెళ్ళిపోతారు. ఇక్కడేమో జీ తన టీమ్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. అప్పుడే వెహికల్ నుంచి డాక్టర్స్ అందరూ దిగగానే సడెన్‌గా జియాని చూస్తాడు. జియాని చూసి "నువ్విక్కడేం చేస్తున్నావు" అంటే తను అంటూ ఉంటుంది, "నా పేషెంట్ యొక్క హెల్త్ నాకు చాలా ఇంపార్టెంట్ కదా! నీకు మెడిసిన్ చేంజ్ చేయడానికి వచ్చాను" అని అంటుంది. అప్పుడే కెప్టెన్ యొక్క సోల్జర్ అంటూ ఉంటాడు, "ఇప్పుడు మనమున్న మిషన్‌లో డాక్టర్స్ ఇంపార్టెంట్ కదా! మన డాక్టర్స్ సరిపోవడం లేదని బయట నుంచి కూడా డాక్టర్స్‌ని పంపించారు" అని చెప్తూ ఉంటాడు. డాక్టర్స్‌తో కెప్టెన్ చెప్తూ ఉంటాడు, "సరే మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి" అని చెప్తాడు. అలాగే మళ్ళీ జియాకి మెసేజ్ చేస్తాడు. అప్పుడే తనకు అర్థమవుతుంది, ఏంటి తన బ్లైండెడ్ పర్సన్‌ని బ్లాక్ చేసిందా? తినింత స్ట్రెయిట్ ఫార్వర్డ్ అని నవ్వుతూ ఉంటాడు. జియా ఏమో తన మెడిసిన్ బాక్స్ రెడీ చేసుకొని ఫాస్ట్‌గా వెళ్తూ ఉంటే సడెన్‌గా ఒక పర్సన్‌ని గుద్దుకుంటుంది. ఆ పర్సన్ ఏమో తనకి మొత్తం మెడిసిన్ తన బాక్స్‌లో పెట్టడానికి హెల్ప్ చేస్తాడు. సారీ అలాగే థ్యాంక్ యూ చెప్పి, "ఓహ్! నువ్వేనా" అని అంటూ ఉంటే తను అంటూ ఉంటాడు, "ఏంటి నువ్వు నన్ను చూసి హ్యాపీగా లేవా?" అంటే "అలా ఏం లేదు" అని జియా అంటుంది. "ఇక్కడ నిన్ను చూసి నేను హ్యాపీగా లేను" అని జీ అంటాడు. "ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన ప్లేసు. ఇలాంటి ప్లేస్‌లో నువ్వు సఫర్ అవ్వడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో" అంటే "లేదు నేను రిటర్న్ రావడానికి రాలేదు. నేను ఇక్కడ ఏ ఒక్క సోల్జర్‌కి కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా చూస్తాను. నేను ఎంత వీలైతే అంతగా ఒక్క సోల్జర్ యొక్క ప్రాణాలు కూడా పోకుండా చూసుకుంటాను. నేను ఒక డాక్టర్‌ని" అనగానే అతనేమో తన మాటలకి ఇంప్రెస్ అవుతాడు. అలాగే వాళ్ళు మిషన్‌కి వెళ్ళే ముందు అందరికీ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. కానీ జియాకేమో కావాలనే వాకీ టాకీ ఇస్తాడు. "చూడు నీకేదైనా ప్రాబ్లమ్ వస్తే ఇమ్మీడియేట్‌గా నాకు కాంటాక్ట్ అవ్వు" అని. తను కూడా ఆ వాకీ టాకీ తీసుకుంటుంది. నెక్స్ట్ టైము వాళ్ళందరూ రౌడీస్‌ని అటాక్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఒక రౌడీ ఏమో తనని కాలుస్తాడు. ఇమ్మీడియేట్‌గా జియా ఏమో వాకీ టాకీ ద్వారా అది విని ఇమ్మీడియేట్‌గా తన దగ్గరికి వస్తుంది. "నీకేమైనా పిచ్చా ఇలాంటి ప్లేస్‌కి వచ్చావా" అని తను అంటూ ఉంటాడు. అప్పుడే ఆ రౌడీ ఏమో టైం చూసుకొని మళ్ళీ అటాక్ చేయబోతూ ఉంటే ఇంకో సోల్జర్ ఆ రౌడీని చంపేస్తాడు. సో కానీ వాళ్ళిద్దరూ జారి అనుకోకుతారు. అలా తనేమో మళ్ళీ మేలుకొచ్చేసరికి ఏంటి ఇతనికి బుల్లెట్ తగిలింది కదా అని ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ చేసి బాడీలో నుంచి బుల్లెట్ తీస్తుంది. అలానే అలసిపోయి పడుకుంటుంది. సో జీ ఏమో నిద్రలేచి తనని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేనెంత హ్యాపీగా ఫీల్ అవుతాను. తిను నా ఫ్యూచర్ వైఫ్ అయితే నేను హ్యాపీగా ఉంటాను అని అనుకుంటాడు. నెక్స్ట్ డే ఏమో తను హాస్పిటల్‌లో ఉంటాడు. తన పక్కన తన కొలీగ్స్ అందరూ సైడ్‌గా నిలబడి ఉంటారు. అప్పుడే అతను కళ్ళు తెరిచి చూసి, "ఏంటి జియా లేదా?" అంటే, "చూడు నైట్ మొత్తం నీకోసం వెయిట్ చేస్తూనే ఉన్నాం. కానీ నువ్వు మమ్మల్ని అడగకుండా వేరే అమ్మాయిని అడుగుతున్నావు" అని వాళ్ళు ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, "తను బాగా సెట్ అయింది. తను మళ్ళీ తన వర్క్‌కి వెళ్ళిపోయింది." కెప్టెన్ యొక్క చీఫ్ ఏమో అక్కడున్న ఇద్దరు సోల్జర్స్‌కి వేరే వర్క్ చెప్పి వాళ్ళని బయటికి పంపించేస్తాడు. తన దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటాడు, "చూడు తను ఒక స్లిప్ ఇచ్చి వెళ్ళిపోయింది డాక్టర్ జియా" అనగానే ఆ స్లిప్ చూసి, "నువ్వు తొందరలోనే సెట్ అవ్వాలి" అని రాసి పెట్టుంటుంది. అలాగే "నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు నాకేదో చెప్తా అన్నావు కదా! దానికోసం" అని రాసుంటుంది. అప్పుడే జియా ఏమో జీ యొక్క మెసేజ్‌ని ఓపెన్ చేసి చూస్తుంది. అలాగే అతని ప్రొఫైల్ ఓపెన్ చేయగానే తన ఐడీని చూసి షాక్ అవుతుంది. అప్పుడే తనకు అర్థమవుతుంది, ఓహ్! ఈ పర్సనేనా నా బ్లైండెడ్ పర్సన్ అని సర్ప్రైజ్‌గా ఫీల్ అవుతుంది. తనకి మెసేజ్ చేస్తుంది, "నువ్వు తొందరగా సెట్ అవ్వాలి" అనగానే అతను రిటర్న్ మెసేజ్ చేస్తాడు, "నేను తొందరగా సెట్ అవుతే నిన్ను డిన్నర్ పార్టీ ఇస్తాను" అని మెసేజ్ చేస్తాడు. అప్పుడే జీని మీట్ అవ్వడానికి వాళ్ళ బ్రదర్ వస్తాడు. వాళ్ళ బ్రదర్‌తో చెప్తూ ఉంటాడు, జియాని పొగుడుతూ ఉంటే, "వావ్! ఎంత అమేజింగ్ నా సిస్టర్ ఇల్లా! నీ నోట్లో నుంచి ఇంత అద్భుతమైన మాటలు వస్తున్నాయి" అని అంటూ ఉంటే పక్కనున్న కెప్టెన్ ఏమో, "అసలు చెప్పాలంటే మీ బ్రదర్ యొక్క ప్రాణాలు కాపాడింది ఈరోజు" అనగానే వావ్ అని వాళ్ళ బ్రదర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడేమో తను హాస్పిటల్‌లో ఉంటుంది. అప్పుడే తన నర్సులేమో తనని చూసి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ తన ఎదురుగా ఎవ్వరూ చెప్పరు. డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తూ ఉంటే అప్పుడే తన కొలీగ్ వచ్చి ఏదో రిపోర్ట్‌లో సైన్ చేయడానికి వస్తుంది. తన కొలీగ్‌ని అడుగుతుంది, "అసలు హాస్పిటల్‌లో ఏం జరుగుతుంది?" అంటే అతను చెప్తూ ఉంటుంది, "నిన్న మిషన్ మీద నువ్వు అలాగే ఇంకో డాక్టర్ కొలీగ్ ఎళ్లారు కదా! మీ ఇద్దరి మధ్యలో ఏదో నడుస్తుంది అని టాక్ వచ్చింది. అందుకే మీరిద్దరూ అలాంటి మిషన్‌కి కూడా కలిసే వెళ్లారు" అని అనుకుంటున్నారు అనగానే తనేమో షాక్ అవుతుంది. అప్పుడే తన వాకీ టాక్‌లో ఏమో జీ యొక్క వాయిస్ వినగానే తను పక్కకెళ్ళి హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది. అలా వర్క్ అయిపోగానే బయటికొస్తుంది. తన కొలీగ్ ఏమో తన కోసం బయట వెయిట్ చేస్తూ తనకి వాటర్ బాటిల్ ఇచ్చి, "సారీ మనిద్దరి గురించి రూమర్స్ రాంగ్‌గా క్రియేట్ అయ్యాయి" అని చెప్తూ ఉంటే, "ఏం పర్వాలేదు" అని తను అంటుంది. "సరే నేను నిన్ను హౌస్ దాకా డ్రాప్ చేస్తాను" అంటే తనేమో నో అన్నా కానీ అతను ఫోర్స్ చేయడం వల్ల ఓకే అని తనతో పాటు వెళ్తూ ఉంటుంది. ఇక్కడేమో జీ తన ఫ్రెండ్‌తో బయటికెళ్తూ ఉంటే తన బ్రదర్ కాల్ చేసి, "చూడు ఈరోజు నేను సిస్టర్ ఇల్లా గురించి ఇంకా తెలుసుకోవడానికి హాస్పిటల్‌కెళ్ళాను.
అక్కడే నేను విన్నాను తన కొలీగ్స్‌తో తనకి రూమర్స్ క్రియేట్ అయ్యాయి. అలాగే ఈరోజు తనతో పాటు బయటికి కూడా వెళ్తుంది అని అంటూ ఉంటే జియా అంటాడు, "నువ్వు అదంతా పట్టించుకోకు" అంటే, "చూడు బ్రదర్, నువ్వు ఇలానే చేసావనుకో నీకు ఇష్టమైన సిస్టర్ ఇల్లుని వేరే పర్సన్ లాక్కునే ఛాన్సెస్ ఉన్నాయి" అనగానే ఇమ్మీడియేట్‌గా మళ్ళీ కార్ తిప్పి జియా వైపు కార్‌ని ఫాలో అవ్వడానికి జియా దగ్గరికి వెళ్తాడు. సో, అప్పుడే జియా ఏమో వాటర్ తాగుతూ ఉంటే తన కొలీగ్ అంటూ ఉంటాడు, "చూడు నేను ఈ రూమర్స్ అన్నీ నేనే క్రియేట్ చేశాను. అలాగే నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను. ఈ రు ఈ రూమర్స్ అన్నీ నిజం అవ్వాలని చూస్తున్నాను" అనగానే తనకి చాలా కోపం వస్తుంది. ఇమ్మీడియేట్‌గా కార్ ఆపగానే ఫుల్‌గా కొడుతూ ఉంటుంది. "ఏంటి నువ్వేమనుకుంటున్నావు? నా పర్మిషన్ లేకుండా ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసి మళ్ళీ ఇప్పుడేమో ఓవర్‌గా మాట్లాడుతున్నావు" అని అంటూ ఉంటుంది. సో, ఫుల్‌గా కొడుతూ ఉంటే అప్పుడే వాళ్ళు ముగ్గురు కూడా కార్ ఆపి అదంతా చూస్తూ ఉంటారు. వావ్! సిస్టర్ ఇన్ లా ఎంత అమేజింగ్! తనని తను ఎలా ఫైటింగ్ చేస్తుందో చూడు అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. సో, జియా ఏమో సడెన్‌గా జీని చూసి షాక్ అవుతుంది. ఏంటి జీ నా వెనకాలే ఉన్నాడా? అయినా నేను ఇప్పుడు సైలెంట్‌గా ఉంటే హీరో వచ్చి బ్యూటీని సేవ్ చేయడానికి ఫైటింగ్ సీన్ వచ్చేది కావచ్చు అని మళ్ళీ కింద పడ్డట్టు యాక్టింగ్ చేయబోతూ ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా జీ వచ్చి తనని పట్టుకుంటాడు. సరే మనం వెళ్దాం పదా అని తనని కార్‌లో కూర్చోబెడతాడు. సో, ఆ ఫైటింగ్ టైమ్‌లో తన కాలికి కొంచెం దెబ్బ తగలడం వల్ల తనకి మెడిసిన్ రాస్తూ ఉంటే, "ఇప్పుడు ఇదంతా ఇంపార్టెంట్ కాదులే" అని తను అంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, "చూడు మళ్ళీ జీకి తన హ్యాండ్‌కి బ్యాండేజ్ ఊడిపోయింది. సో, ట్రీట్మెంట్ ఇవ్వాలి" అంటే, "అలా అయితే మనం హాస్పిటల్‌కి వెళ్దామని" హాస్పిటల్‌కి వెళ్తారు. అలా హాస్పిటల్‌కి వెళ్ళగానే తనేమో ట్రీట్మెంట్ చేశాక అలాగే చెప్తూ ఉంటాడు, "నేను స్టిచెస్ విప్పించడానికి నీ దగ్గరికి వస్తాను. ఎందుకంటే ఒకవేళ నువ్వు నా స్టిచెస్ విప్పినా కానీ నాకు పెయిన్ రాదు" అనగానే తనేమో అలా చూస్తూ నవ్వుతూ ఉంటుంది. సో, అలా అతనికేదో మళ్ళీ వర్క్ ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోగానే వాళ్ళ ఫ్రెండొచ్చి, "ఏంటి మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది?" అంటే, చెప్పాలంటే అతనే నా బ్లైండెడ్ పర్సన్ అంటే వాళ్ళ ఫ్రెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే ఏమో అతను షీప్ దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటాడు, "నాకు లీవ్ కావాలి. నేను స్టిచెస్ విప్పించుకోవడానికి హాస్పిటల్‌కి వెళ్ళాలి" అంటే, "ఏంటి మన దగ్గర డాక్టర్స్ లేరా ఆర్మీలో? అలాగే నర్స్ లేరా? నువ్వు బయట హాస్పిటల్ వెళ్ళి మరీ స్టిచెస్ ఇప్పించుకోవాలనుకుంటున్నావు" అని సడెన్‌గా అతనికి ఒకటి గుర్తొస్తుంది. "సరే నువ్వు ఏ హాస్పిటల్‌కి వెళ్ళాలనుకుంటున్నావు" అనగానే అతను హాస్పిటల్ నేమ్ చెప్తాడు. "ఓహ్! అక్కడే కదా డాక్టర్ జియా వర్క్ చేసేది. సరే సర్లే అంటే ఇప్పుడు నువ్వు నాకు లీవ్ ఇస్తున్నావా లేదా" అని ఫ్యూజన్ జీ అడుగుతాడు. "సరే ఇది నీ లైఫ్‌కి సంబంధించిన మ్యాటర్ కదా! లీవ్ ఇవ్వకపోతే ఎలా" అని అతనని, "సరే నువ్వంత ఈజీగా వెళ్ళకూడదు. ఒక పని చెప్తున్నాను. పక్కనే ఉన్న ఒక ఫ్యాక్టరీలో ఇల్లీగల్ వర్క్స్ జరుగుతున్నాయంట. సో, పోలీసులకి నువ్వు హెల్ప్ చెయ్యి" అని చెప్తూ ఉంటాడు. సో, ఇక్కడ జస్ట్ అక్కడ ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వు అనగానే, "సరే ఈ మిషన్ నేను కంప్లీట్ చేస్తాను" అని జీ ఏమో వాళ్ళ కెప్టెన్‌కి చెప్తాడు. సో, కెప్టెన్ అంటాడు, "సరే మరి నాకు బాగా నమ్మకం ఉంది. మిస్టర్ డాక్టర్ జియా బాగా స్టిచెస్ ఇప్పుతుంది కావచ్చు. అలాగే చాలా ఎక్స్‌పర్ట్ కావచ్చు" అనగానే జీ ఏమో నవ్వుతూ ఉంటాడు. హౌస్‌కి రాగానే స్టాఫ్ అంతా వెల్కమ్ చెప్తూ ఉంటారు జీకి. సో, లోపలికి వెళ్ళగానే గ్రాండ్‌మా ఏమో సైలెంట్‌గా ఉంటే, "గ్రాండ్‌మా నేను ఇన్ని డేస్ తర్వాత హౌస్‌కి వస్తే నువ్వేంటి ఇంత బాధగా కూర్చున్నావు" అంటే, "ఇంకేం చెప్పాలి నువ్వు హౌస్‌కి వస్తావు మళ్ళీ ఏదో కెప్టెన్ అర్జెంట్ వర్క్ ఉందని నిన్ను బయటికి పంపించేస్తాడు. నువ్వు ఇలా అయితే ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటావు? లేకపోతే ఇంకా మ్యారేజ్ కాదు కావచ్చు. నేను చెప్పిన బ్లైండెడ్ పర్సన్‌ని మీట్ అవ్వలేదా ఇంతవరకు" అని గ్రాండ్‌మా బాధపడుతూ ఉంటుంది. "అలాగే నేను విన్నాను నువ్వు ఇక్కడ ఏదో హౌస్ తీసుకున్నావంట" అంటే, "అవును గ్రాండ్‌మా అది కూడా జియా యొక్క హౌస్ పక్కనే" అనగానే గ్రాండ్‌మా హ్యాపీగా ఫీల్ అవుతుంది. "ఓహ్! అవునా? అయితే తనకు అడుగు ఏం ఫుడ్ ఇష్టమో నేను వండి పెడతాను" అనగానే, "సరే గ్రాండ్‌మా" అని అంటాడు. నెక్స్ట్ డే ఏమో తను హాస్పిటల్ నుంచి బయటికి రాగానే జీని చూస్తుంది. జీ ఏంటి ఇక్కడ ఉన్నాడు అని అనుకుంటుంది. ఇమ్మీడియేట్‌గా తన కోట్ విప్పి తనకు కప్పుతూ ఉంటే అప్పుడే జీ లేస్తాడు. "సరే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు" అంటే, "నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను" అని అంటాడు. "సరే నాకు బాగా ఆకలేస్తుంది మనం ఫుడ్ తినడానికి వెళ్దామా" అని జీ అడుగుతాడు. "లేదు నేను చాలా అలసిపోయాను సర్జరీ చేసి" అని అలానే నెక్ పెట్టి పడుకుంటుంది. సడెన్‌గా లేచి, "సరే ఇప్పుడు మనం వెళ్ళిపోదాం" అంటే, "లేదు నాకు ఆకలేస్తుంది మనం బయట తిందామని" జీ అంటాడు. వామ్మో! చూడు నా అవతారం అస్సలు బాలేదు అంటే, "సరే మనం హౌస్‌కి వెళ్దాం మీ హౌస్‌కి నేను కుకింగ్ చేత్తాను" అనగానే తను కూడా ఓకే అంటుంది. అలా హౌస్‌కి వెళ్ళగానే తన హౌస్ మొత్తం గలీజ్‌గా ఉండేసరికి క్లీన్ చేస్తూ ఉంటుంది. "సో, నువ్వంత కష్టపడాల్సిన అవసరం లేదు. నేను మొత్తం చూసేసాను కదా" అంటే, "సరే నేను కుకింగ్ చేయడానికి వెళ్తాను" అనగానే, "నువ్వు ఆల్రెడీ సర్జరీ చేసి చాలా అలసిపోయావు కదా! నువ్వు రెస్ట్ తీసుకో నేను కుకింగ్ చేస్తాను" అంటే, "నీకు కుకింగ్ కూడా వచ్చా" అనగానే, "ఇంకా నాకు చాలానే వచ్చు.
ముందు ముందు నీకే తెలుస్తుందిలే అని లోపలికి పంపిస్తాడు. అలా తను కొంచెం రెస్ట్ తీసుకొని బయటికి వచ్చేలోపు తన హౌస్ మొత్తం క్లీన్‌గా పెడతాడు. అలాగే కుకింగ్ కూడా మంచిగా కుకింగ్ చేసి టేబుల్ మీద సర్వ్ చేస్తాడు. సో, తను అంటూ ఉంటుంది, వావ్! ఈ ఫుడ్ ఎంత అమేజింగ్‌గా కనిపిస్తుంది అంటే ముందు టేస్ట్ చేసి చెప్పు అంటే తను టేస్ట్ చేసి చాలా బావుంది అని అంటుంది. సరే తిన్నాక మనం బయటికి వెళ్దామా అంటే నీకెలా తెలుసు? ఈరోజు నాకు వీక్ అని అంటే నేను ఆల్రెడీ హాస్పిటల్‌లో కనుక్కున్నాను అని అంటాడు. అలా వాళ్ళిద్దరూ ఫుడ్ తిన్నాక జియాన్ ఏమో ఒక ప్లేస్‌కి తీసుకొని వెళ్తాడు. ఒక గ్రాండ్‌మా యొక్క హౌస్‌కి. సో, ఆ గ్రాండ్‌మా అడుగుతూ ఉంటుంది, ఏంటి తిను నీకు గర్ల్ ఫ్రెండ్ అంటే లేదు గ్రాండ్‌మా తిను నా ఫ్రెండ్ అని చెప్తాడు. సో, మీ ఇద్దరిని చూస్తుంటే చాలా బాగున్నారు. అలాగే మంచి జోడీలా ఉన్నారు అని గ్రాండ్‌మా ఏమో పొగుడుతూ సరే నేను మీకోసం స్నాక్స్ తీసుకొస్తాను అని వెళ్తుంది. సో, తను తెలియకుండానే గ్రాండ్‌మాకి కొంచెం మనీని ప్యాకెట్‌లో పెడతాడు. సో, జియా అడుగుతూ ఉంటుంది నువ్వేం చేసావంటే తను మా ఫ్రెండ్ యొక్క గ్రాండ్‌మా. మా ఫ్రెండ్ ఒక మిషన్‌లో చనిపోయాడు. అందుకే గ్రాండ్‌మాని చూడడానికి నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. ఇలా హెల్ప్ చేస్తాను. గ్రాండ్‌మా యొక్క హెల్త్ కూడా బాలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. సో, తనేమో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. తెలుసా ఇది వినగానే నా పేరెంట్స్ అలాగే నా గ్రాండ్‌మా గుర్తొచ్చారు. వాళ్ళు ఈ లోకంలో లేరు అంటే అతనేమో సారీ చెప్తూ ఉంటాడు. సో, తను అడుగుతూ ఉంటాడు, సరే నీకు మా గ్రాండ్‌మా ఎలా తెలుసు అంటే ఒకసారి తను కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు నేనెళ్ళి తనకి హెల్ప్ చేశాను. అప్పటినుంచి మేము ఒకరికొకరం తెలుసు. అలా నువ్విప్పుడు నాకు మీట్ అయ్యావు అనగానే అది విని అతనేమో షాక్‌లో ఉంటాడు. ఏంటి గ్రాండ్‌మాకి ఇంత పెద్ద ప్రాబ్లమ్ అయినా కానీ నాకు చెప్పలేదా అని అనుకుంటాడు. సో, తను అంటూ ఉంటుంది గ్రాండ్‌మా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. నాకు సొంతంగా ఫ్యామిలీ లేదు కాబట్టి గ్రాండ్‌మా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని అంటూ ఉంటే జీ అంటూ ఉంటాడు, చూడు నువ్వు కావాలంటే నేను నీ ఫ్యామిలీ అవుతాను. గ్రాండ్‌మా కూడా నీ ఫ్యామిలీ అవుతుంది. మమ్మీ, డ్యాడీ చనిపోయాక గ్రాండ్‌మానే చిన్నప్పటి నుంచి నన్ను చూసుకుంది. నేను నిన్ను బాగా చూసుకుంటాను అని తన గురించి చెప్పబోతూ ఉంటాడు. అప్పుడే అతనికి కాల్ రాగానే వస్తుంది గ్రాండ్‌మాకి హార్ట్ అటాక్ వచ్చింది అని. ఇమ్మీడియేట్‌గా గ్రాండ్‌మాకి హార్ట్ అటాక్ వచ్చిందని పరిగెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు హాస్పిటల్‌కి. అలాగే హాస్పిటల్‌కి వెళ్ళి సర్జరీకి తను వెళ్తూ ఉంటుంది. జీకి "నువ్వు టెన్షన్ పడకు. నేను నా వంతు చేస్తాను" అని చెప్తుంది. అలా సర్జరీ కంప్లీట్ కాగానే గ్రాండ్‌మా ఏమో సెట్ అయిపోతుంది. గ్రాండ్‌మా అంటుంది, "థాంక్ యూ. నువ్వు నాకు సెకండ్ టైమ్ ప్రాణాలు కాపాడావు. సో, నేను దీనికి బదులుగా నేను నా మన్మోనిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను" అనగానే జీ అంటాడు, "గ్రాండ్‌మా నువ్వు డాక్టర్. జియాతో ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఇది తనకి లైఫ్‌కి సంబంధించిన క్వెషన్ కదా!" అంటే, "నువ్వు సైలెంట్‌గా ఉండు. నేను నిన్నేమన్నా అడిగానా? ఇప్పుడు తన రెస్పాన్స్ నాకు ఇంపార్టెంట్. ఒకవేళ నువ్వు నో చెప్పి తను ఓకే అంటే నువ్వు నో చెప్పినా కానీ నాకు అవసరం లేదు" అనగానే వాళ్ళ బ్రదర్ అంటూ ఉంటాడు, గ్రాండ్‌మా ఇప్పుడు అన్న అసలు నో చెప్పడు అని అంటాడు. సో, అప్పుడే జియా కూడా ఓకే అంటుంది. అది వినగానే గ్రాండ్‌మా ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. జీ ఏమో షాక్ అవుతాడు. సో, గ్రాండ్‌మా అంటుంది, సరే ఈరోజు వెళ్ళి మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని రండి అంటే గ్రాండ్‌మా నేను మ్యారేజ్ చేసుకుంటాను కానీ నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అనగానే గ్రాండ్‌మా కూడా ఓకే అంటుంది. జియా అంటుంది, సరే ఈరోజు మనం మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్దాం అనగానే గ్రాండ్‌మా ఏమో వావ్! నా మనుమడు కంటే తినెంత హుషారుంది. ఇది కదా కావాల్సింది అని గ్రాండ్‌మా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే వాళ్ళిద్దరూ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకున్నాక జీ ఏమో వాళ్ళ బ్రదర్‌తో కలిసి తన లగేజ్‌ని జీ యొక్క హౌస్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉంటే, బ్రదర్ నువ్వు ఇంత లగేజ్ పట్టుకొని వెళ్తున్నావు. మొత్తం లైఫ్ మొత్తం అక్కడే ఉంటావా? అంటే చూడు తన గ్రాండ్‌మా కోసం నన్ను మ్యారేజ్ చేసుకుంది. కానీ నేను ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాను. ఎలాగైనా తను నన్ను ఇష్టపడేలా చేసుకుంటాను. నేను అస్సలు వెనకడుగేయను అని వాళ్ళ బ్రదర్‌కి చెప్తాడు. అలాగే జీ ఏమో ఇద్దరు గ్రాండ్‌మాకి వాళ్ళ వెడ్డింగ్ చూపియగానే గ్రాండ్‌మా ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగానే నీకు చాలా మ్యారేజ్ గిఫ్ట్స్ ఇస్తాను అంటే, వాటికి ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదులే గ్రాండ్‌మా అని జియా అంటుంది. లేదు అవి చాలా ఇంపార్టెంట్ నీకివ్వాలి అని జీ ఏమో అంటూ ఉంటాడు. గ్రాండ్‌మా ఏమో ఒక నెక్లెస్ ఇచ్చి ఇది తీసుకోవాల్సిందే అనగానే తనేమో నెక్లెస్ తీసుకుంటుంది. సరే నువ్వు తినని జాగ్రత్తగా తీసుకెళ్ళు. హౌస్‌కి తీసుకెళ్ళి హ్యాపీగా చూసుకో అనగానే గ్రాండ్‌మా నువ్వు టెన్షన్ పడకు నేను దీన్నని బాగా చూసుకుంటాను అని ఓకే అంటాడు. అలా తీసుకెళ్ళాక తననేమో గ్రోసరీ స్టోర్‌కి తీసుకెళ్తే తనేమో చాలా స్నాక్స్ కొంటూ ఉంటుంది. సో, అప్పుడే తను అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు ఇంతగనం స్నాక్స్ తీసుకుంటున్నావు? గ్రాండ్‌మా చూసిందనుకో చిన్నప్పుడు నేను ఇలానే స్నాక్స్ తీసుకుంటే గ్రాండ్‌మా నన్ను కొట్టేది అని అంటూ ఉంటే తనేమో నవ్వుతూ ఉంటుంది. ఓహ్! చిన్నప్పుడు నువ్వు ఇంతగా తన్నులు తినేదానివా అంటే, ఓహ్! నాయనా కానీ చీటింగ్ చేసి స్నాక్స్ తినేదాన్ని అని అతను అంటూ ఉంటాడు. అలానే సరే నేను స్మోకింగ్ చేస్తాను అని బయటికెళ్తాడు. జియా దగ్గరికి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటే, చూడు ఇప్పుడు నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు. నాకు మ్యారేజ్ అయింది అంటే ఏంటి? నువ్వు నన్నంత ఈజీగా మర్చిపోవు. నాకు తెలుసు. నాతో పాటు హౌస్‌కి రా అని తనని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అదే టైంకి అక్కడికి జీ వచ్చి తనని కొడతాడు. కానీ జీని చూడగానే అతనేమో భయపడతాడు. ఎందుకంటే లాస్ట్ టైమ్ అతనితో దెబ్బలు తిన్నాడు కదా! సో, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. జియా అంటుంది, వావ్! నువ్వు వచ్చాక నేను చాలా ప్రొటెక్టివ్ అయ్యాను అని అనుకుంటుంది. సో, అలా వాళ్ళిద్దరూ హౌస్‌కి వెళ్తూ ఉంటే జియా యొక్క నైబర్ ఆంటీ అంటుంది, ఈ పర్సన్ ఎవరు అనగానే ఇతను నా హస్బెండ్ అంటే, ఓహ్! నీకు అప్పుడే మ్యారేజ్ అయిందా? నేను నా గ్రాండ్ సన్‌ని పరిచయం చేద్దాం అనుకున్నాను. కానీ అతను ఎంత అన్‌లక్కీ నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే
ఫ్యూ జియా అంటాడు, "ఏంటి నీకు చాలా మందే ఇష్టపడుతున్నారు" అంటే, "అవును. నన్ను ఇష్టపడే వాళ్ళు పెద్ద లైనే ఉంది" అనగానే అతనేమో జెలస్‌గా ఫీల్ అయ్యి ఎళ్తూ ఉంటాడు. జియాకి అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్‌లో ఏమో అతను కుక్ చేస్తూ ఉంటే, "నేను నీకు హెల్ప్ చేయాలా?" అని జియా అంటుంది. "లేదు లేదు. నువ్వు టీవీ అయినా అలాగే ఫోన్ అయినా చూడు. నేను వర్క్ కంప్లీట్ చేస్తాను" అనగానే ఇక్కడేమో తన ఫ్రెండ్ మెసేజ్ చేస్తుంది. "ఏంటి నువ్వు నిజంగానే జీని మ్యారేజ్ చేసుకున్నావా? నిన్నెవరు ఫోర్స్ చేయలేదు కదా!" అంటే, "లేదు" అని తన కుకింగ్ ఫోటో పెట్టి, "నేనే నా ఇష్టంగా మ్యారేజ్ చేసుకున్నాను. నన్నెవరు ఫోర్స్ చేయలేదు" అని తను చెప్తుంది. వాళ్ళిద్దరూ డిన్నర్ చేస్తూ తను అడుగుతూ ఉంటుంది, "నువ్వు మళ్ళీ నీ వర్క్‌కి వెళ్ళాలా?" అంటే, "అవును" అనగానే, "నేనిప్పుడు అన్ని ప్లేసెస్ మళ్ళీ ఒక్కొక్క డిఫరెంట్ ప్లేస్‌కి వెళ్ళడానికి నన్ను నేను సంజాయించుకోవాలి" అని జియా అనుకుంటుంది. అప్పుడే మొత్తం ఫైల్స్ అలాగే ప్రాపర్టీ పేపర్స్ తన సాలరీ కార్డ్ ఇస్తూ ఉంటే, "ఇవన్నిటికి ఇంపార్టెంట్ లేదు. అంటే నాకు తెలుసు నువ్వు గ్రాండ్‌మా కోసం నన్ను మ్యారేజ్ చేసుకున్నావని. కానీ నువ్వు నా వైఫ్ కాబట్టి నేను ఈ విషయంలో రెస్పాన్సిబిలిటీ ఉంటాను" అని చెప్పగానే తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే ఏమో వాళ్ళిద్దరూ గ్రాండ్‌మాని మీట్ అవ్వడానికి వెళ్ళగానే మీట్ అవ్వడానికి వెళ్తారు. ఇక్కడేమో చాలామంది డాక్టర్స్ గ్రాండ్‌మా దగ్గరికి వస్తారు. గ్రాండ్‌మాని, "నువ్వు బాగున్నావా?" అని అడుగుతూ ఉంటారు. అప్పుడే తను అంటుంది, "మీరందరూ కాదు నాకు ఇంపార్టెంట్. నాకు డాక్టర్ జియా కావాలి" అనగానే అప్పుడే అక్కడికి జియా వస్తుంది. "సో జియా, నేను ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటున్నాను. నాకు చాలా బోర్ కొడుతుంది" అంటే మెయిన్ డాక్టర్ ఏమో కొంచెం సైగ చేస్తూ ఉంటాడు. తను రిచ్ వుమెన్, ఇక్కడనే కొన్ని డేస్ ఉంచితే మనీ వస్తదని. కానీ తను ఫైల్స్ చూసి, లేదు డిశ్చార్జ్ అవ్వచ్చు అనగానే మెయిన్ డాక్టర్‌కి చాలా కోపం వస్తుంది. ఇమ్మీడియేట్‌గా తనని వేరే వర్క్ మీద అందరిని పిలుస్తూ ఉంటాడు. చీఫ్ డాక్టర్ వెనకాల జియా కూడా వెళ్ళాల్సొస్తుంది. డాక్టరేమో, "ఏంటి అతను రిచ్ వుమెన్. ఒకవేళ తను డిశ్చార్జ్ అయితే మనకు మనీ ఎలా వస్తాయి? కొన్ని డేస్ దాకా ఇక్కడే ఉంచాలి కదా! నువ్వేం మాట్లాడుతున్నావు" అని అంటూ ఉంటే తనకి గట్టిగానే బుద్ధి చెప్తుంది. డాక్టర్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సైలెంట్ అయ్యి. సో, అప్పుడే అక్కడికి జీ వస్తాడు. జీని చూసి, "నువ్వేం చేస్తున్నావు?" అంటే, "డాక్టర్ నిన్నేమన్నా ఇబ్బంది పెడుతున్నాడని వచ్చాను. కానీ నేను మర్చిపోయాను. నీ పర్సనాలిటీ వైస్‌గా నువ్వే కదా అందరిని భయపెట్టేది" అని అంటూ ఉంటాడు. అప్పుడే జియా యొక్క కొలీగ్ రాగానే, "ఈ పర్సన్ ఎవరు?" అంటే, "ఇప్పుడే నా మ్యారేజ్ గురించి నేను ఇన్ఫార్మ్ చేయను. ఎందుకంటే నేను ఇంకా డైరెక్టర్‌కి చెప్పలేదు కదా నాకు మ్యారేజ్ అయింది అని. లేదు, తిను గ్రాండ్‌మా ట్రీట్మెంట్ చేశాం కదా! గ్రాండ్‌మా యొక్క రిలేషన్ అని చెప్తుంది. సో, అది వినగానే అతను అప్సెట్ అవుతాడు. ఏంటి మా మ్యారేజ్ గురించి పబ్లిక్ చేయడం తినకి ఇష్టం లేదు కావచ్చు అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్‌లో ఏమో అతను మెసేజ్ చేస్తాడు. "మనం ఈరోజు లంచ్‌కి వెళ్దామా?" అంటే, "లేదు నాకు వేరే వర్క్ ఉంది" అని జియా చెప్తుంది. అలాగే జియా ఏమో వాళ్ళ ఫ్రెండ్‌తో కలిసి బ్లైండ్ డేట్‌కి వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది, "నా బ్లైండ్ డేట్ కూడా నీ బ్లైండ్ డేట్ లాగానే మంచి పర్సన్ అయ్యుంటే ఎంత బావుండు" అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి ఒక ఓల్డ్ పర్సన్ వస్తాడు. అతను అంటూ ఉంటాడు, "ఏంటి ఓల్డ్ పర్సన్ వచ్చాడు" అని వీళ్ళు అనుకునే లోపు అతను అంటూ ఉంటాడు, "చూడు, నాకు పిల్లల్ని కని ఇంట్లో ఉండడం మాత్రమే ఇష్టం. ఇలా వర్క్ చేయడం, బయట తిరగడం నచ్చదు" అనగానే అసలు డైరెక్ట్‌గా రిజెక్ట్ చేసి వెళ్ళబోతుంటే, "సరే నీకు నేను ఇష్టం లేదు కదా! నీ ఫ్రెండ్‌ని సెట్ చెయ్యి" అని తనని పట్టుకునగానే జియా అంటుంది, "నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది" అని అంటుంది. అయినా ఆ పర్సన్ ఏమో అలానే హ్యాండ్ పట్టుకోగానే అప్పుడే అక్కడికి జియా వచ్చి ఆ పర్సన్‌ని కొట్టి వెళ్ళగొడతాడు. జియా అడుగుతూ ఉంటుంది, "నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు?" అంటే, "నేను నా ఫ్రెండ్స్‌తో ఇక్కడికి ఫుడ్ తినడానికి వచ్చాను. కోయిన్సిడెన్స్‌గా నువ్వు ఇక్కడ మీట్ అయ్యావు" అని చెప్తూ ఉంటాడు. సో, అప్పుడే జీ వాళ్ళ బ్రదర్ వచ్చి, "మేము ఇక్కడే పార్టీ చేసుకుంటున్నాం. మీరు కూడా యాడ్ అవ్వచ్చు కదా!" అంటే వాళ్ళ ఫ్రెండే తనేమో నో చెప్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఏమో, "మనం కూడా వెళ్దాం" అని వాళ్ళందరూ పార్టీకి వెళ్ళిపోతారు. అప్పుడే ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతూ ఉంటే జీకి ఒక కార్డ్ వస్తుంది. అందులో "నువ్వు ఇష్టపడ్డ అమ్మాయి ఎవరో చెప్పి తనకి కిస్ చేయాలి" అనగానే తనేమో ఆ అమ్మాయి గురించి చెప్పి మళ్ళీ కిస్ చేయడానికి వెళ్తాడు. అలాగే తనేమో ఇమ్మీడియేట్‌గా దూరం నెట్టేసి వాష్‌రూమ్‌కెళ్తుంది. అతను కూడా ఏదో ఒక వంక చెప్పి బయటకొస్తాడు. సో, అలాగే జియా దగ్గరికి వెళ్ళి, "నేను నిన్ను బాగా ఇష్టపడుతున్నానని" చెప్పి తనకి కిస్ చేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ ఏమో అదంతా దూరం నుంచి చూస్తూ ఉంటే, జియా ఏమో వాళ్ళ ఫ్రెండ్‌ని పో అని సైగ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే ఏమో గ్రాండ్‌మా డిశ్చార్జ్ అయ్యి ముగ్గురు హౌస్‌కి వస్తారు. గ్రాండ్‌మా ఏమో చెప్తూ ఉంటుంది, "ఈరోజు నువ్వు ఇక్కడే ఉండాలి. నీకు ఇష్టమైన ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తాను" అంటే, "గ్రాండ్‌మా తెలుసా జీ చాలా బాగా వండుతాడు కదా! అతన్నే కుకింగ్ చేపిద్దాం" అంటే గ్రాండ్‌మా అంటుంది, "వావ్! ఇది మంచి ఐడియానే" అని అంటుంది. సో, వాళ్ళందరి డిన్నర్ అయిపోగానే వాళ్ళేమో పడుకోవడానికెళ్తారు. అప్పుడే జీ అంటాడు, "నేను కింద పడుకుంటాను. నువ్వు పైన పడుకో" అని స్నానం చేసి రాగానే అని చెప్పి తనేమో స్నానం చేసొస్తుంది. అలా తన హెయిర్‌ని డ్రై చేస్తూ ఉంటే, "సరే నాకివ్వు నేను హెల్ప్ చేస్తాను" అంటే తను అంటుంటుంది, "వద్దు" అంటే, "అప్పుడప్పుడు నన్ను కూడా ప్రూవ్ చేసుకోనివ్వు కదా!" అని అలా హెల్ప్ చేస్తూ ఉంటే అప్పుడే తను అంటుంది, "మనిద్దరం ఒకే బెడ్ మీద పడుకుందాం" అని చెప్పి చాలా షైగా ఫీల్ అయ్యి పడుకుంటుంది. సో, అప్పుడు అతనేమో తన పక్కన పడుకోగానే తను లేచి చూస్తూ ఉంటుంది. "ఏంటి నువ్వు పడుకున్నావా?" అంటే, "లేదు, పడుకోలేదు" అని తను చెప్తూ ఉంటాడు. సో, అప్పుడే తను చెప్తూ ఉంటాడు, "చాలా థ్యాంక్ యూ. నీ వల్ల
ఈరోజు మా గ్రాండ్‌మా ఇంత హ్యాపీగా ఉంది. మా పేరెంట్స్ చనిపోయినప్పటి నుంచి తనెప్పుడూ హ్యాపీగా లేదు. ఇప్పుడు నా మ్యారేజ్ అయింది కాబట్టి తను చాలా హ్యాపీగా ఉంది" అంటే, "నీకు కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే నీ వల్ల నాకు నీకు ఇలాంటి ఫ్యామిలీ దొరికింది" అని తను కూడా చెప్తూ ఉంటుంది. అలా తన్నేమో హగ్ చేసుకొని పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తను లేచేలోపు తన కోసం బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాడు. అలాగే చెప్తూ ఉంటాడు, గ్రాండ్‌మా వాళ్ళ ఫ్రెండ్‌తో ఎగ్జిబిషన్‌కెళ్ళింది అనగానే తనేమో బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళ ఫ్రెండ్‌కి ఫోటో తీసి పెడుతుంది. వాళ్ళ ఫ్రెండ్ అంటుంది హ్యాపీగా, "వావ్! మీరిద్దరు నిజంగా ఎంత మంచి కపుల్స్ అయ్యారు. నీలాంటి భర్తే దొరకడం నీకెంత అదృష్టం. అలాగే మీ ఇద్దరి మధ్యలో ఏమైనా జరిగిందా లేదా?" అంటే తను నో అంటుంది. "ఏమో మరి నీ హస్బెండ్ మధ్యలో ఏమైనా తక్కువ ఉంది కావచ్చు" అనగానే ఇక్కడి నుంచి జీ ఏమో మెసేజ్ చూస్తాడు. సో, తను ఇమ్మీడియేట్‌గా ఫోన్ ఆఫ్ చేస్తుంది. జీ అంటూ ఉంటాడు, "సరే ఒకవేళ నేను ఒకవేళ నువ్వు నన్ను టేస్ట్ చేయాలనుకుంటే ఈరోజు నైట్ ట్రై చేద్దామా?" అనగానే తనేమో ఇమ్మీడియేట్‌గా తన నోట్లో బ్రేక్‌ఫాస్ట్ పెడుతుంది. అలాగే వాళ్ళ ఫ్రెండ్‌కి మెసేజ్ చేస్తుంది. తెలుసా జీ మన మెసేజ్ చూసాడు అనగానే వాళ్ళ ఫ్రెండ్ ఏమో నవ్వుతూ ఉంటుంది. "నువ్వు ముందు నీ హస్బెండ్‌ని బతిలాడు" అని చెప్పి మెసేజ్ కట్ చేయగానే జీ ఏమో తనని చూసి నవ్వుతూ ఉంటే మేబీ ఇతనికి కోపం లేదు కావచ్చు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే ఏమో తను హాస్పిటల్‌కొస్తుంది. అలాగే తనని పిక్ చేసుకోవడానికి జీ వస్తాడు. అప్పుడే జీ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి వీచాట్ అడుగుతూ ఉంటే, "సారీ నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది" అంటే, "నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు? నీకు కనీసం వెడ్డింగ్ రింగ్ కూడా లేదు" అనగానే అప్పుడే అనుకుంటూ ఉంటాడు, "అవును కదా! వెడ్డింగ్ రింగ్ లేదు" అని అనుకుంటాడు. అప్పుడే అక్కడికి జియా రాగానే ఆ అమ్మాయి ఏమో అర్థమైపోయి ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. "ఏంటి ఆ అమ్మాయి ఎవరు?" అంటే, "నాకు చాలామంది ఫాలోవర్స్ ఉంటారు కదా! అందులో ఈ అమ్మాయి ఒకటి" అని నవ్వుతూ చెప్తూ ఉంటాడు. సో, తన వీచాట్ అడిగింది. సరే నీకొక సర్ప్రైజ్ ఇస్తాను అని ఒక డైమండ్ షాప్‌కి తీసుకెళ్ళి, "నువ్వు డైమండ్ సెలెక్ట్ చేసుకో" అంటే, "చూడు డాక్టర్స్ రింగ్ పెట్టుకోకూడదు" అంటే, "ఏం కాదు ఒక బాక్సే కొనిస్తాను. నీ ఇష్టం వచ్చినప్పుడు బయటికెళ్ళినప్పుడు పెట్టుకోవచ్చు" అని అంటూ ఉంటాడు. అలా సరే నువ్వు సెలెక్ట్ చెయ్యి నేను బయటికెళ్తాను అని బయటికెళ్ళేలోపు అప్పుడే ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి పాస్ట్‌లో ఇతన్ని ఇష్టపడుతుంది. కానీ తను డైరెక్ట్‌గా చెప్తాడు, "అంటే నాకు ఇష్టం లేదు" అంటే వాళ్ళ బ్రదర్‌ని సెడ్యూస్ చేస్తుంది. కానీ అదే టైంకి జీ వచ్చి వాళ్ళ బ్రదర్‌ని సేవ్ చేస్తాడు. సో, ప్రెజెంట్‌లో అంటూ ఉంటుంది, "చూడు నా తప్పుకి నేను తప్పు తెలుసుకున్నాను. నేను నిజంగా నిన్నే ఇష్టపడుతున్నాను. నాకు ఒక్క ఛాయిస్ ఇవ్వచ్చు కదా!" అంటే తను అంటూ ఉంటాడు, "ఇంకోసారి నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోకు. నేను నిన్ను వదిలేయడానికి ఒకే ఒక రీజన్ నువ్వు మా ఫ్యామిలీ యొక్క మా ఫ్యామిలీకి ఫ్రెండ్‌షిప్ ఉందని. అంతకు మించి ఇంకేం లేదు" అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక్కడేమో జియాని చాలా సేపటికి రింగ్ సెలెక్ట్ చేసుకోపోయేసరికి స్టాఫ్ అంటుంది, "ఏంటి నువ్వు ఇంతవరకు రింగ్ సెలెక్ట్ చేసుకోలేదు. ఇంతకి నీ దగ్గర మనీ ఉన్నాయా లేవా? నువ్వు నాకు చూస్తుంటే అనే డాగ్స్ అలాగే క్యాట్స్ వచ్చి షాపింగ్ చేసినట్టుంది" అంటే, "ఓహ్! నేను డాగ్స్ అలాగే క్యాట్ అయితే నువ్వు సర్వీస్ చేయడానికి మౌసు" అనగానే తనేమో సీరియస్ అవుతుంది. అప్పుడే అక్కడికి జీ రాగానే, "ఏమైంది?" అంటే, ఇంతవరకు రింగ్ సెలెక్ట్ చేసుకోలేదు. మీ దగ్గర మనీ ఉన్నాయా?" అని అంటూ ఉంటుంది స్టాఫ్. అప్పుడే అక్కడికి మేనేజర్ వచ్చి జీని గుర్తుపట్టి, "మిస్టర్ జీ మీరెందుకు ఇక్కడికొచ్చారు? ముందు ఇన్ఫార్మ్ చేయలేదు" అనగానే అప్పుడే జీ ఏమో కార్డ్ తీస్తూ, "సొంత స్టోర్‌లోనే నేను మనీ పే చేయాల్సొస్తుంది" అనగానే ఇమ్మీడియేట్‌గా ఆ స్టాఫ్‌ని ఫైర్ చేస్తాడు మేనేజర్. సో, జియా ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్! అంటే ఈ స్టోర్ నీదేనా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. జియా అంటాడు, "ఇంకోసారి నీ మీద ఎవరైనా అరిచినప్పుడు దానికి రివెంజ్ తీసుకోవాలి" అంటే, "ఓహ్! ఇప్పుడు నేను నీ పక్కన ఉన్నాను కదా! నేను ఏదైనా చేయొచ్చులే" అని తను అంటూ ఉంటుంది. ఇదంతా దూరం నుంచి ఆ అమ్మాయి చూస్తుంది. ఆ అమ్మాయికి చాలా కోపం వస్తూ ఉంటుంది. సీన్‌లో తను హాస్పిటల్‌కొచ్చి జీకి మెసేజ్ చేస్తూ ఉంటుంది, "మంచిగా తిను" అని హ్యాపీగా మెసేజ్ చేస్తూ ఉంటే అప్పుడే ఒక ఆంటీ ఏడుస్తూ ఉంటుంది. "ఆంటీ ఎందుకు ఏడుస్తున్నారు?" అనగానే, "చూడు నా హెల్త్‌కి బాలేదని వచ్చాను. సర్జరీ చేపించుకోవాలంట. నా దగ్గర ఇప్పుడు అంతా మనీ లేవు" అని ఏడుస్తూ ఉంటే తనేమో రిపోర్ట్ చెక్ చేసి తినకి ఎలాంటి సర్జరీ అవసరం లేదు అని చీఫ్‌నెళ్లి అడుగుతుంది. చీఫ్ ఏమో వాదిస్తూ ఉంటే, "ఇదంతా నేను ఆల్రెడీ రికార్డ్ చేశాను. మీరు ఇంకా తన మనీ తనకిచ్చేయండి" అంటే 2 డేస్ టైం అడుగుతాడు. కానీ అతను ఒక ప్లాన్ చేస్తాడు. నెక్స్ట్ డే తను హాస్పిటల్ రాగానే ఒక లేడీ వచ్చి, "నీ వల్ల నా కొడుకుకి హెల్త్ ప్రాబ్లమ్ అయింది" అని తన మీద అరుస్తూ ఉంటారు. అప్పుడే అందరూ అరిచేసరికి తనేమో ఈ చీఫ్ వచ్చి ఆ లేడీ వైపే మాట్లాడుతూ ఉంటాడు. అక్కడున్న పేషెంట్స్ అందరూ కూడా మేబీ జియాదే తప్పు అన్నట్టు మాట్లాడుతూ ఉండేసరికి తనేమో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే చీఫ్ ఏమో "నేను కొన్ని రోజుల దాకా సస్పెండ్ చేస్తున్నాను" అనగానే తన హౌస్‌కి వచ్చి ఫుల్‌గా డ్రింక్ చేస్తూ ఉంటుంది. ఇక్కడేమో వాళ్ళ ఫ్రెండ్‌తో బయటికెళ్ళి జియాకి కాల్ చేస్తాడు. కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయబోయేసరికి అతను భయపడుతూ ఉంటాడు. ఇమ్మీడియేట్‌గా హౌస్‌కి రాగానే డోర్ కూడా లాక్ చేసి ఉంటుంది. లాకర్‌లో వాళ్ళని పిలిపించి లాకర్ ఓపెన్ చేపిస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తను లేచి షాక్ అవుతుంది. "నేనేంటి నీ పక్కన ఉన్నాను" అంటే, "చూడు నువ్వు నైట్ ఏం చేసావా?" అని చెప్పగానే తనేమో కొంచెం ఎంబారెస్‌గా ఫీల్ అవుతుంది. సరే అని వాళ్ళిద్దరూ కలిసి గేమ్స్ ఆడడానికి వెళ్తారు. అలాగే మూవీ చూడడానికి వెళ్తారు. కానీ అదే టైంకి అతనికి అర్జెంట్ కాల్ రాగానే అతనేమో మిషన్ కోసం వెళ్ళిపోతాడు. తను ఒంటరిగా మూవీ చూస్తూ నేను మళ్ళీ ఏదో ఒక రోజు అతనితో మూవీకి రావాలి అని అనుకుంటుంది. సీన్‌లో జీ ఏమో తన వర్క్‌లో ఉంటాడు. అప్పుడే తినేమో వర్క్ చేస్తూ ఉంటుంది. అలా ఒకరినొకరు ఫోన్‌లోనే బాగా మిస్ అవుతూ ఉంటారు. సో, అప్పుడే అక్కడికి జియా దగ్గరికి జీని ఇష్టపడే అమ్మాయి వచ్చి తనకి మనీ ఆఫర్ చేస్తుంది. "నువ్వు అతన్ని వదిలేసి వెళ్ళిపో" అని. అలాగే చాలా తన అగ్లీ ఫోటోస్ చూపించి
ఇవన్నీ నేను జీకి చూపిస్తాను అంటే, ఇవన్నీ నీకు మా అంకులే పంపించాడు కావచ్చు. ఇవన్నీ ఫేక్ ఫోటోస్. అలాగే మా ఇద్దరి రిలేషన్‌షిప్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇవన్నీ ఏం చేయలేవు అని తను చెప్తూ ఉంటుంది. సో, మేమిద్దరం విడిపోము అని చెప్తుంది. అలాగే తనేమో వెళ్తూ ఉంటే అప్పుడే వాళ్ళ అంకుల్ వస్తాడు. వాళ్ళ అంకుల్‌ని చూడగానే వాళ్ళ అంకుల్ వల్లనే వాళ్ళ మమ్మీ, డ్యాడీ చనిపోయినట్టు తను బాధపడుతూ యాక్సిడెంట్ అయింది గుర్తు తెచ్చుకుంటుంది. అలాగే గ్రాండ్‌మా హౌస్‌కి వెళ్ళగానే గ్రాండ్‌మా ఏమో బాగా మాట్లాడుతూ జీ యొక్క చైల్డ్‌హుడ్ మెమోరీస్ అన్నీ చెప్తూ ఉంటుంది. అలా కొన్ని డేస్ తర్వాత జీ ఏమో ఒక మిషన్‌లో ఏదో అక్కడున్న వాళ్ళ సోల్జర్స్ అందరికి బాగా దెబ్బలు తగిలాయని తెలిసి ఇమ్మీడియేట్‌గా పరిగెట్టుకుంటూ అతని దగ్గరికి వెళ్తుంది. కానీ అతను బాగుండేసరికి హ్యాపీగా ఫీల్ అయ్యి హగ్ చేసుకుంటుంది. అలా కొన్ని డేస్ తర్వాత అలా ఇక్కడ అంకుల్ అలాగే అమ్మాయి ఏమో వీళ్ళిద్దరిని వెయిట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళేం చేయలేకపోతారు. సో, వీళ్ళిద్దరేమో గ్రాండ్ వెడ్డింగ్ కోసం డ్రెస్‌ని కూడా సెలెక్ట్ చేస్తారు. అప్పుడే వాళ్ళ బ్రదర్ కూడా వచ్చి వీళ్ళకి సెలక్షన్‌లో హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.